తర్వాత ఉన్నటువంటి ఇంకొక పాఠం ఏ కులం. ఈ కులవృత్తుల యొక్క సేవలను గుర్తించి తగిన గౌరవం కల్పించాలని తెలపడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. మరి కులవృత్తుల యొక్క సేవలు ఊళ్ళలో ఏమేమి కులవృత్తులు ఉంటాయి? గౌడ్స్ ఉంటారా? గౌన్లోళ్ళు ఉంటారా? గౌడ్స్, ఓకే రైట్. కమ్మరోళ్ళు ఉంటారు, కుమ్మరోళ్ళు ఉంటారు, మంగళోళ్ళు ఉంటారు, చాకలోళ్ళు ఉంటారు, వడ్రంగి వాళ్ళు ఉంటారు, ఇంకా స్వర్ణకారులు ఉంటారు, మేరోళ్ళు ఉంటారు, మాదిగోళ్ళు ఉంటారు, రెడ్డీస్ ఉంటారు, ఇంకా ముదిరాజులు ఉంటారు. ఇట్లా చాలామంది ఉంటారు అన్నమాట. ఈ కులవృత్తుల యొక్క సేవ ఇప్పుడు గౌన్లోళ్ళు ఉన్నారు. గౌన్లోళ్ళు ఏం చేస్తారు? కళ్ళు గీస్తారు. కానీ ఇప్పుడు కళ్ళు అనేది కూడా దొరుకుతుందా ఊళ్ళల్లో? చాలా తక్కువ, చాలా తక్కువ. మీ ఊళ్ళో దొరుకుతుందా? రైట్. ఇలా నకరకాల సైడ్ బాగుంటుంది. నకరకాల అనేటువంటి పేరు ఎట్లా వచ్చింది చెప్పనా? బ్రిటిష్ వాళ్ళంట ఒకసారి ఆ ప్రాంతానికి వచ్చారంట. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గౌన్లోళ్ళు ఏం చేశారంటే ఆయనకు బ్రిటిష్ ఆయన కూర్చోబెట్టి కళ్ళు వస్తున్నాడంట. కళ్ళు వస్తుండడానికి వచ్చినాన్ని ఇంగ్లీష్ ఉర్దూలో ఏంటంటే నక్కోరే కళ్ళు అన్నాడంట. నక్కోరే కళ్ళు, కళ్ళు వద్దు. ఆ ప్రాంతంలో నక్కోరే కళ్ళు అని అన్నాడు కాబట్టి ఆ ప్రాంతం పేరు ఏం పేరు అని అంటే నక్కోరే కళ్ళు. నక్కోరే కళ్ళు, నక్కోరే కళ్ళు ఏమైందనంటే నక్రే కళ్ళు అయిపోయింది. అంటే ఇది ఒక ఐతిహ్యం. ఒక ప్రాంతానికి ఒక పేరు ఎట్లా వచ్చిందనంటే దానికి ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి ప్రాంతానికి ఒక చరిత్ర ఉంటుంది. వాటిని ఏమంటారంటే జానపద సాహిత్యంలో ఐతిహ్యాలు అని అంటారు. ఏమంటారు చెప్పండి? ఐతిహ్యాలు. కులవృత్తుల యొక్క సేవలు గుర్తించి, అదే కులవృత్తుల యొక్క సేవలను గుర్తించాలి. గోరటెంకన్ ఏమన్నాడు? ఈదులన్నీ వడ్డీ మొద్దులైనవి, ఈదులన్నీ వడ్డీ మొద్దులైనవి, ఈత కళ్ళు బంగారమైనది, మందు కలిపిన కళ్ళు నువ్వు తాగితే మంది కళ్ళ నిండుసులైనవి, చల్లని బీరు విస్కిల వడవంపే నా పల్లెల్లోకి, అయ్యో బుస్సున పొంగే పెప్సి కోలలొచ్చే నా పల్లె పొలి మరకి. కమలోల గురించి, కమరోల గురించి కుమ్మరి వాముల తుమ్మల మొలిసిన కమ్మరి కొలి మీద దుమ్ము వేరెను, పెద్దబాడి సా ముద్దు వారెను, సాలెల ముద్దము సడుగులిరిగినది అన్నాడు. అన్ని కులాలు కుసం సినిమాలో మాదిగలొచ్చి నోరు తెరిచినరు తంగడి చెక్క భంగపడ్డది, తొండ ముబొక్కెన నీట మునిగినది, ఆరెరెంప పదునారు పోయినది, పాత రేకువల మూతలు మోగేటి ప్లాస్టిక్ డప్పులు, నా మేతరి డప్పుల పాత రేషగదరా నా పల్లెల్లోనా. మాదిగోల గురించి మేరోలా చేతుల కత్తెర మొండి కొయ్యిసిలు మెక్కిపోయినది, కుట్టుడు రెక్కల బనీళ్ళు పోయినవి, సుడేలాగులు జాడకు లేవు, అరే రెడీమేడ్ ఫ్యాషన్ దుస్తులు వచ్చానంట నా పల్లె పల్లె మరకు, అరే కుట్టు మిషన్లా సప్పుడాగినాదా నా పల్లెల్లోనా. మేరోల గురించి, మేరోళ్ళు ఇట్లా ప్రతి ఒక్క కులాన్ని కులవృత్తుల యొక్క సేవలకు గుర్తించాలి. గుర్తించి తగిన గౌరవం కల్పించాలని తెలియజెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ఈ ప్రక్రియ ఏంటంటే గేయం మాత్రా ఛందస్సులో ఉండి ఉపయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రస్తుత పాఠ్యభాగం చెరబండరాజు రచించినటువంటి జన్మ హక్కు అనేటువంటి కవిత సంపుటిలో ఉంది. కవి పరిచయము. కవి ఎవరు అనంటే చెరబండరాజు. కవి ఎవరు? చెరబండరాజు. కాలం 1944-1982. మేడ్చల్ జిల్లాలోని అంకుశాపురంలో జన్మించిండు. పూర్తి పేరు, అసలు పేరు బద్దం, ఇది మీకు తెలుసు. 1965లో దిగంబర కవిగా మొదలై 1970 తర్వాత విప్లవ గేయాలు, కథలు, నవలలు రాసిండు. రచనల విషయానికి వచ్చినట్లయితే గమ్యం, ముట్టడి, పల్లవి, కత్తిపాట, దిక్సూచి, గౌరమ్మ కళలు, కాంతి యుద్ధం, జన్మ హక్కు. దిగంబర కవితా ఖండికలనంటే నన్ను ఎక్కనివ్వండి బోను, చూడలేను పో అని అంటాడు. పో పో చూడలేను, నన్ను ఎక్కనివ్వండి బోను. అమ్మ భారతి గమ్యం ఏమిటి తల్లి, వందే మాతరం వందే మాతరం అంటాడు. నెక్స్ట్ నవలలు కూడా రాసిండు సారు. మాపల్లె ప్రస్థానం, నిపులరాళ్ళు, గంజినీళ్ళు నవలలు. చెరబండరాజు కవితల్లో మరణానికి మారుపేరు ఏంటంటే అశోక చిహ్నం. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. విప్లవ రచయితల సంఘము వ్యవస్థాపక సభ్యుడు. ఈయన నన్ను ఎక్కనివ్వండి బోను, చూడలేను, పో, వందే మాత్రం అనేటువంటి దిగంబర కవితా ఖండికలు. నెక్స్ట్ ఇంకా ఈయన యొక్క పాటల విషయానికి వచ్చినట్లయితే బండల పగలేసినం, ఇంకేంటంటే మా నెత్తురు కంకరగా ప్రాజెక్టుల కట్టినము, శమయబడిదిరో సిరియబడిదిరో, శమయబడిదిరో సిరియబడిదిరో అని అన్నాడు. సమాజంలో ఉన్నటువంటి కులవృత్తుల యొక్క సేవలను గుర్తించి తగిన గౌరవం అందించాలి. అప్పుడే సమసమాజ నిర్మాణం జరుగుతుందని తెలియపడమే ఈ పాట ఉద్దేశం. శ్రమ శక్తిలోనే ప్రపంచ సౌందర్యము దాగి ఉన్నదని చెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ప్రధానమైనటువంటి
ఉద్దేశం. ఈ పాఠ్యభాగాన్ని ఏ కులం అనేటువంటి పాఠ్యభాగాన్ని రాసింది ఎవరు? చెరబండరాజు. చెరబండరాజు యొక్క అసలు పేరు ఏం పేరు? బద్దం భాస్కర్ రెడ్డి. నెక్స్ట్ మళ్ళీ ఇంకా చెరబండరాజు గురించి మనకు దిగమర కవిత చెప్పేటప్పుడు వస్తుంది కాబట్టి ఇక్కడ ఆయన గురించి సంపూర్ణంగా అవసరం లేదు, చాలా పెద్ద గంట సేపు ఉంటుంది చెరబండరాజు గురించి. నెక్స్ట్ సీత ఇష్టాలు. ఇష్టాలా కష్టాలా? ఆడపిల్లల పట్ల వివక్ష లేకుండా ప్రోత్సహిస్తే అన్ని రంగాలలో రాణిస్తారు. స్త్రీ విద్య కుటుంబానికే కాకుండా ప్రపంచానికే వెలుగునిస్తుందని చెప్పడం ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. స్త్రీ యొక్క విద్య ఒక కుటుంబానికే కాదు ప్రపంచానికే వెలుగునిస్తుందని చెప్పడం ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఆడపిల్లల పట్ల వివక్ష లేకుండా ప్రోత్సహించాలి. జానపద కళారూపాల పట్ల అభిరుచిని పెంచుకొని బుర్రకథ వంటి కళారూపాల వలన ప్రయోజనాలు ఉంటాయని తెలియజెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈ సీత ఇష్టాలు అనేటువంటి పాఠ్యభాగము ఏ ప్రక్రియకు సంబంధించిందని అంటే బుర్రకథ అనేటువంటి ప్రక్రియకు సంబంధించింది. జానపద కళారూపాల్లో బుర్రకథ ఒకటి. ఇందులో మొత్తం 3 కళాకారులు ఉంటారు. ఒకటి ప్రధానమైనటువంటి కళాకారుడు, 2 వంతకులు. వంతకులు అంటే పక్కన కోరస్ వాయిటోళ్ళు. వినరా భారత వీరకుమార వీనుల విందు ఘా అనగానే పక్కన తందానతాన. వీళ్ళు వంతకులు. తనివి తీరని తీయని గాదా రామరాజు గాదా తందానతాన. వీళ్ళిద్దరు వంతకులు అనమాట. అంటే వినరా భారత వీర. ఇప్పుడు ఒక కథకుడు 2 వంతకులు ఉంటారు. వీళ్ళిద్దరిని ఏమంటారంటే వంతకులు అంటారు. వచన గేయ రూపంలో కథను చెప్తూ అభినయిస్తూ ప్రేక్షకులను రంజింపజేస్తారు. జయము జయము మన భరతమాతకు జయము జగ్విజయము చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మ అనేటువంటిది ఆ పాట పాడుతుంటే వాళ్ళు చెప్తుంటారు. వంత పదాలు ఏమేమి ఉన్నాయంటే తందానతాన, సై తరికిటజం ధరిత తదిఖతం బలానంటి భాయి తమ్ముడ సాయి మేలు బలానోయ్ తందాన. ఒక్కోసారి విషాద సమయంలో అయ్యో అని వస్తుంది. విషాద సమయంలో ఎవరైనా చనిపోయినటువంటి సందర్భంలో. అంటే ఈ సీత ఇష్టాలు అనేటువంటి పాఠ్యాంశాన్ని ఆడపిల్లల గురించి బుర్రకథ రూపంలో ఈ పాఠ్యాంశాన్ని చెప్పడము జరుగుతుంది. దీంట్లో సాహిత్యం ఏమీ లేదు, చాలా తక్కువ. నెక్స్ట్ సీలు పొంగిన జీవగడ్డ. సీలు పొందిననా సీలు పొంగిననా? సీలు పొంగిన జీవగడ్డ. సీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై. గేమ్ ఇది. సీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై. ప్రక్రియ గేయం. ఈయన రాయప్రోలు సుబ్బారావు గారు ఈ పాఠ్యాంశాన్ని రాసిండు. భావకవిత్వానికి పేరెనిక కన్నవాడు. ఈయన యొక్క రచనలు తృణకంకణము, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల, అనుమతి, భజగీవందం. తృణకంకణము, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల, అనుమతి, భజగోవిందం. ఏం లేదంట, స్నేహలత స్వప్నకుమార ఇద్దరు తృణకంకణం అనేటువంటి దాన్ని కట్టుకొని కష్టకమలను తీసుకొని ఎక్కడ పోయిరనంటే ఆంధ్రావళికి పోయిరు. ఆంధ్రావళికి పోయి అక్కడ ఒక వనమాల ఉంది. ఆ వనమాలలో కూర్చొని ఒకరి ముందర ఒకరు కూర్చొని జడకుచ్చులు చూసుకుంటూ పైకి చూసినట్లయితే అనుమితి, భజగోవిందము, ఇంకొకటి కూడా ఉంటుంది దీని తర్వాత, సౌందర్యలహరి. ఈ 3 రచనలని అంటే పైనుంచి చూడము జరుగుతుంది. జడకుచ్చులు చూసుకుంటూ అంటే విప్పుకుంటూ ఈ 3టిని చూడడం జరుగుతుంది. ఈ 3 పదాలు అంటారనే విషయాన్ని ఒక చిన్న కోడ్. ఎవరెవరు? స్నేహలత, స్వప్నకుమార, స్నేహలత, స్వప్నకుమార తృణకంకణం కట్టుకొని కష్టకమలను తీసుకొని ఏడివేయరు ఆంధ్రావళి పోయి ఎక్కడ కూర్చురు? వనమాల కూర్చొని ఏం చేస్తున్నారు? జడకుచ్చులు. అనుమతి, భజగోవిందము, ఇంకొకటి సౌందర్య లహరి. ఇవి రాయప్రోలు సుబ్బారావు వారి యొక్క రచనలు. లక్షణ గ్రంథాలు చూసినట్లయితే రమ్యాలోకము, మాధురి దర్శనం. కవిత్వ లక్షణాలు చూసినట్లయితే అద్భుత వర్ణనలు, తెలుగు ధనము, దేశ భక్తి. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఈయన అద్భుత వర్ణనలు, తెలుగు ధనము, దేశభక్తి రాయప్రోలు కవిత్వంలో అడుగడుగునా కనిపిస్తాయి. అమలిన శృంగార సిద్ధాంతకర్త రాయప్రోలు. అమలిన శృంగారం అంటే ఏంది? అంతేనా అబ్బా, ఏం చెప్తేవి? అమరజీవి అంటే మరణం లేనటువంటి వాడు అమరజీవి. అమల అంటే మల్లం లేని శృంగార సిద్ధాంతం, అట్లా కాదు. అమలిన శృంగారం అంటే ఏంటంటే ఒకరినొకరు చూసుకోకుండా దూరంగా ఉండి ప్రేమించుకోవడాన్ని అమలైన శృంగారం అంటారు. దూరంగా ఉండి ప్రేమించుకోవడం అంటే ఉత్తరాల ద్వారానే ప్రేమించుకోవడం అంట. దాన్ని ఏమంటారంటే అమలైన శృంగారం అంటారు. ఈ అమలైన శృంగారం అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మొట్టమొదటిసారిగా ఎవరనంటే రాయప్రోలు.
రాయప్రోలు సుబ్బారావు గారు తన లేఖిని నిత్య వర్చస్సుని అని పేర్కొన్నాడు. బాల్య వివాహాలకు నిరసనగా రాయప్రోలు రచించినటువంటి కావ్యం ఏంటంటే స్నేహలత. రాయప్రోలు రచించినటువంటి గేయాలలో శీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై ఒకటి, ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా అంటేనేమో రాయప్రోలు సుబ్బారావు, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నానే గురజాడ. కన్ఫ్యూజ్ కావద్దు. దేశమును ప్రేమిస్తేనేమో గురజాడ, దేశాన్ని ప్రేమిస్తే ఏంది? ఏ దేశం ఎగినా ఎందుకు ఆడినా ఏ పీఠం ఎక్కినా ఎవరేమైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటేనేమో రాయప్రోలు. ఓకే, అవమానమేలరా అనుమానమేలరా భారతీయుడనంచు భక్తితో పాడరా అని అన్నది కూడా ఎవరు చెప్పండి? రాయప్రోలు. పాఠ్యభాగ విశేషాలు. వేదాలు వాటి శాఖలు భారతదేశంలో వెలిశాయి. రామాయణము మహాభారతం భాగవతాలు ఇక్కడే పుట్టాయి. దట్టమైన చెట్లతో కూడిన విస్తారమైనటువంటి అరణ్యాలు ఉన్నాయి. ఆపస్తంభ అశ్వలాయనాది సూత్రాలు చెప్పిన వాటి గొప్పతనము, ప్రపంచ పరాక్రమం ఉన్న రాజుల కాలం నాటి పరాక్రమ చరిత్రలన్నీ పరదేశీయుల కింద బానిసతనం వల్ల అంతరించిపోయాయి. ప్రపంచానికి మార్గదర్శనం చేయగలిగిన సామర్థ్యము భారతదేశానికి మాత్రమే ఉన్నది. ఆర్నాల్డ్ ట్రైన్బీ అనేటువంటి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత రాణి శంకరమ్మ. 1702 సంవత్సరంలో సంగారెడ్డి సమీపంలోని గౌరీచర్లలో రాజమ్మ సంగారెడ్డి దంపతులకు జన్మించింది. మెదక్ జిల్లాలోని ఆందోళనను రాజధానిగా చేసుకొని రాజ్యం చేసింది. ఆందోళన రాజైనటువంటి నరసింహారెడ్డిని వివాహం చేసుకుంది. నరసింహారెడ్డిని సిద్దికీ సోదరులు విషప్రయోగం చేసి చంపారు. ఈ బాధలో ఉండగానే శంకరమ్మను నైజాం రాజు మరాఠీలపైకి యుద్ధానికి పంపుతాడు. నైజాం నవాబు శంకరమ్మకు రాయబగీన అనేటువంటి బిరుదును ఇచ్చి ఆందోళన రాజ్యాన్ని శంకరమ్మకు అప్పగించాడు. చాలా వీర వనిత అన్నమాట. 1764 సంవత్సరంలో ఆందోళన రాజ్యానికి శంకరమ్మ రాణి అయింది. తన తండ్రి పేరిట సంగారెడ్డి, తల్లి పేరిట రాజంపేట పట్టణాలు నిర్మించింది. గరుడాద్రి గుట్టపైన రంగనాథ ఆలయాన్ని కట్టించింది. 1774 సంవత్సరంలో శంకరమ్మ తుదిశ్వాస విడిచింది. ఆందోళన చరిత్రలో ఆమె కీర్తి సువర్ణలాక్షణాలతో లిఖించబడింది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్తుదేవత అన్నది ఆర్యోక్తి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఒక తరం నుండి మరొక తరానికి వారసత్వంగా అందిస్తూ ఉంటారు మహిళలు. ఈమె గురించి పెద్ద ఉయ్యాల పాట ఉంటుంది, రాణి శంకరమ్మ గురించి. ఆ ఉయ్యాల పాటలోనే మొత్తము ఈ పాఠ్యాంశాన్ని మొత్తము చెప్పడము జరుగుతుంది. ఇది ఏ కులం అబ్బి మాదేతం ఏ మతం అబ్బి మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు డొక్కలెండి కొండ్రలేసి ధాన్య రాసులెత్తినప్పుడు ఏ కులం అబ్బి మాదే మతం అబ్బి. ఇది ఎవరు రాశారు? అదే సీత ఇష్టాలు. ఆడపిల్లను చిన్న చూపుతో చూడరాదు బాయి, అరరే చూడరాదు బాయి. ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయే తల్లి, ఆడోళ్ళు లేనిది లోకమేడందని ఎలదీసి అడుగు చెల్లి. మలాల. ఇది సీలు పొంగిన జీవగడ్డై. సీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలినది భరతఖండము భక్తి పాడర తమ్ముడు అని చాలా బాగుంటుంది. అది కూడా ఇది రాణి శంకరమ్మ గురించి. ఆమె యొక్క వీర తెలంగాణ, మన శౌర్య తెలంగాణ, మన ధైర్య తెలంగాణ, మన భాష తెలంగాణ అని మొత్తం తెలంగాణ గురించి చెప్పి ఈ బతుకమ్మ పాటలో చెప్పుకుంటారు ఈమె గురించి. శౌర్య శంకరమ్మ ఉయ్యాలో రాణి శంకరమ్మ ఉయ్యాల, శూర శంకరమ్మ ఉయ్యాలో ధైర్య శంకరమ్మ ఉయ్యాలో, రాయభగ్ని కాదా ఉయ్యాలో కొదవ సింగబు కాదా ఉయ్యాల, శుద్ధులు వినరండి ఉయ్యాలో కొదవ లేక వినుడు ఉయ్యాలో, పల్లెల్ల పుట్టింది ఉయ్యాలో పల్లెల్ల పెరిగింది ఉయ్యాల, పల్లెటూరులో నుండి ఉయ్యాలో పట్నానికి ఎరికింది ఉయ్యాల, అందాలు సిలికింది ఉయ్యాలో అందాలకెక్కింది ఉయ్యాలో, కనక శంకరమ్మ ఉయ్యాలో కన్న తల్లి మనకు ఉయ్యాల. మొత్తం కథను గే రూపంలో చెప్తున్నాను అన్నమాట. గౌడి చెర్లల్లోన ఉయ్యాలో కాపోల గల్లీలో ఉయ్యాల, పాడి పంటలు గల్ల ఉయ్యాలో రైతు సంగారెడ్డి కుయ్యాల, రాజమ్మ తల్లి ఉయ్యాలో అపరలక్ష్మి ఓలే ఉయ్యాల,
అపర రుద్రమూలె ఉయ్యాలో అపరంజి బొమ్మూలె ఉయ్యాల. ఇదంతదే. ఒక్క గంపాలోన ఉయ్యాలో సద్ది మూటను పెట్టి ఉయ్యాలో పొద్దెక్కి నాచి ఉయ్యాలో శేను కాడికి వంగ ఉయ్యాలో. ముచ్చట్లే ఉయ్యాల తగిలిస్తే అయిపోయి లాస్ట్కు. శంకరమ్మ చూసి ఉయ్యాలో చెంతకేగినాది ఉయ్యాల మంచినీళ్ళు అందించి ఉయ్యాలో అంబల్ని సంకట్ని ఉయ్యాల. అప్పుడు శంకరమ్మ ఉయ్యాలో ఈ రీతిగా వలికే ఉయ్యాల. నువ్వెవరో గాని ఉయ్యాలో 1000 దండాలయ్య ఉయ్యాల. ఉంగరం గింగరం ఉయ్యాలో నాకేమి వద్దయ్య ఉయ్యాల. ఈ ఉంగరం చూస్తే నువ్వు ఉయ్యాలో మా అయ్య మా అవ్వ ఉయ్యాలో. తప్పు చేసిన వంచు ఉయ్యాలో కోదండ వేతురు ఉయ్యాల. అమ్మ లక్కనంత ఉయ్యాలో నిందలు వేతురు ఉయ్యాల. నాకొద్దు ఉయ్యాలో ఈ ఉంగరమ్ము ఉయ్యాల. అనసు దిగ్గున లేచి ఉయ్యాలో లేడేవులో పరిగెత్తే ఉయ్యాల. అసలు అది పాడుతుంటే ఆ పిక్చర్స్ మన మైండ్లో మెదులుతుంటాయి. అంత గొప్ప. పెళ్లి పూర్తయినాక ఉయ్యాలో రాజకార్యాలు ఇడిచి ఉయ్యాలో రాజరికం మర్చే ఉయ్యాలో నారసింహారెడ్డి ఉయ్యాలో. అదే అదనుగా ఉయ్యాలో సిద్దికి సోదరులు ఉయ్యాలో. కుట్రలు పన్నీరు ఉయ్యాలో కుతంత్రాలు చేసిరి ఉయ్యాలో. ప్రజలను పీడించి ఉయ్యాలో పన్నులు లాగిరి ఉయ్యాలో. ఈ సంగతిని తెలిపిరి ఉయ్యాలో రాజు నరసింహారెడ్డికి ఉయ్యాల. ఉలుకు పలుకు లేని కొన్ని బాల సందర్భాల్లో కూడా హుషారుగా ఉండదు పాట, కొంచెం డౌన్ అవుతుంది గొంతు. ఉలుకు పలుకు లేని ఉయ్యాలో పెనుమిటిని చూసి ఉయ్యాల. శంకరమ్మప్పుడు ఉయ్యాలో భయమింత లేకుండా ఉయ్యాలో. రాజు చెంతాజేరి ఉయ్యాలో ఈ రీతి తెలిపెను ఉయ్యాలో. నా మీది ప్రేమతో ఉయ్యాలో ప్రజలను మర్చిన ఉయ్యాలో. రాజ్యమంతా చూడు ఉయ్యాలో రంజిల్లు టాలేదు ఉయ్యాలో. రాజధర్మం కాదు ఉయ్యాలో ఇది పద్ధతి కాదు ఉయ్యాల. ప్రజల హితంను కోరి ఉయ్యాలో కన్న బిడ్డల చూడు ఉయ్యాల. మొదట రాజ్యం పనులు ఉయ్యాలో కుదురుగా చెయ్యాలి ఉయ్యాల. జగమున మెరవాలే ఉయ్యాలో కీర్తిని పొందాలే ఉయ్యాల. ఇదంతా ఎదుటి ఎంత బాగుంటుంది, ఎంత బాగా పిల్లలు ఎంత ఇంట్రెస్ట్ ఇంటారో పాఠం చెప్తుంటే. అసలు ఒక్కడు కూడా లేవడు. మామూలుగా వేరే మ్యాథ్స్ సార్ సైన్స్ సార్ చెప్పినప్పుడు 1 సార్ 2 సార్ అని చెప్తారు. లేవాడు. ఇంత మంచిగా పాఠం చెప్పినప్పుడు ఎవరు లేస్తారు? మంచిగా వాడికి పాఠం చెప్పుకుంటా పాటలు పాడుకుంటా నవ్వుపించుకుంటా. తెలుగు సార్ ఎప్పుడు ఉండాలంటే మొత్తం నవ్విస్తూనే ఉండాలి. లాస్ట్లో మళ్ళీ బయటికి పోతే సీరియస్ ఉండాలి. క్లాస్ కూడా అంతే నవ్విస్తుండాలి. మనం అసలు మొత్తం చిన్ననాటి జ్ఞాపకాలకు తీసుకుపోవాలి. అంత గొప్ప చెప్పాలి పాఠం. ఓకే, ఇదంతా నెమ్మదిగా లేచింది ఉయ్యాలో కలిగ చూసినాది ఉయ్యాల. తన వారులు ఎవ్వరు ఉయ్యాలో కానగారాలేదు ఉయ్యాల. కారండ పడివీర ఉయ్యాలో కాటుక చీకట్ర ఉయ్యాలో. కొండ కోనలు ఉయ్యాలో గండు జీవలు ఉయ్యాలో. పులులు సింహాలు ఉయ్యాలో ముంగీస పాములు ఉయ్యాలో. అన్నీ ఎంత పెద్ద పాఠం చూడండి. వీరశంకరమ్మ ఉయ్యాలో శూరశంకరమ్మ ఉయ్యాలో. ఆందోళు కీర్తిని ఉయ్యాలో అజరామరము చేసే ఉయ్యాలో. సూర్యచంద్రుని ఓలే ఉయ్యాలో సుక్కయి నిలిసింది ఉయ్యాలో. ఆదర్శ రాణి అయి ఉయ్యాలో నిలిచిపోయినది ఉయ్యాలో. మారాణి శంకరమ్మ ఉయ్యాలో మారాణి మా తల్లి ఉయ్యాలో. విన్న వారికి ఉయ్యాలో విష్ణు లోకాలు ఉయ్యాలో. చెప్పిన వారికి ఉయ్యాలో కలుగు గో సంపదలు ఉయ్యాలో. మంగళం మంగళం ఉయ్యాలో రాణి శంకరమ్మ ఉయ్యాలో. అంటే విన్నవారికి విష్ణులోకాలంట, చెప్పిన వారికి గో సంపదలంట, గోవులు. మంగళము మంగళము ఉయ్యాలో రాణి శంకరమ్మ ఉయ్యాలో. మంగళం అంటే ఇంకా క్లోజ్ అయింది, అయిపోతుంది. అంటే రాణి శంకరమ్మ యొక్క చరిత్రను ఉయ్యాల పాటలో చెప్పాను. ఒక పెద్ద గొప్ప వీరగాథ అనమాట. 1774 సంవత్సరంలో శంకరమ్మ తుది శ్వాస విడిచింది. చూడండి. రాచపుండు పుట్టింది ఉయ్యాలో రంపాన పెట్టింది ఉయ్యాలో. ఎన్ని మందులు పెట్టి ఉయ్యాలో ఇంతైన తగ్గదు ఉయ్యాలో. పెయ్యంత వాకింది ఉయ్యాలో పానాలు తీసింది ఉయ్యాలో. రాణి శంకరమ్మ ఉయ్యాలో దేవుణ్ణి చేరింది ఉయ్యాలో. బాధ అప్పుడు అది కొంచెం డౌన్ కావాలి గొంతు. మళ్ళీ వీరపరాక్రమం చెప్పేటప్పుడు కొంచెం లేవాలి గొంతు. అంతా వదిలి ఉండదు ఉయ్యాల పాట అంటే. సేమ్ ఒకే ముసలి ఉండదు, కొంచెం అటు ఇటు మారుస్తూ ఉండాలన్నమాట. ఇది రాణి శంకరమ్మకు సంబంధించి. ఆల్రెడీ అన్ని బిడ్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. నైజాం నవాబు శంకరమ్మకు రాయబగీన్ అనే బిరుదునిచ్చి ఆందోళన రాజ్యాన్ని శంకరమ్మకు అప్పగించారు. 1764 సంవత్సరంలో ఆందోళన రాజ్యానికి శంకరమ్మ రానయ్యింది. తన తండ్రి పేరిట సంగారెడ్డి అంట, ఇప్పుడు సంగారెడ్డి. తల్లి పేరిట రాజంపేట పట్టణాలు నిర్మించింది. గరడాదిగుట్టపై రంగనాథ ఆలయాన్ని కట్టించింది. 1774 సంవత్సరంలో శంకరమ్మ
తుది శ్వాస విడిచింది. అందులో ఉన్నాయన్నీ మెయిన్ పాయింట్స్ అన్నీ ఇక్కడ వచ్చేసినాయి అనమాట. ఓకేనా. తర్వాత ఉపవాచకం ఉంది. ఇంకా రుద్రమదేవి ఇవన్నీ www.karador.com ఇంతకుముందు వచ్చింది కదా, మళ్ళీ వచ్చింది ఇలా ఆరుట్ల కమలాదేవి. ఉపాచకంలో అద్భుతమైనటువంటి సెలవులు. కొందరు పిల్లలు తమ సెలవుల్లో ఎవరికి ఎట్లా సహాయపడ్డారో తెలియపడమే పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. మూలం నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా. దీంట్లో కూడా ఏం లేదండి. తర్వాత రుద్రమాదేవి పాఠ్యాంశం గురించి. తెలంగాణను పాలించినటువంటి రాజవంశాల్లో కాకతీయులు చిరస్మరణీయులు. కాకతీయుల వంశ యొక్క మూలపురుషుడు ఎవరంటే వెన్నరాజు. క్రీస్తు 1220 సంవత్సరంలో. ఇంకొక విషయం ఏంటంటే ఎట్లుందనంటే ఇక్కడ పుస్తకాల్లో వాచకంలోనేమో సాహిత్యం ఉంది, ఉపవాచకంలోనేమో చరిత్ర ఉంది. చరిత్ర హిస్టరీ అంటే ఆ సాహిత్యానికి లింకుడుగా ఉన్నటువంటి చరిత్ర. ఇప్పుడు రుద్రమదేవి అని అన్నాం, రుద్రమదేవికి సంబంధించి గొనబుద్ధారెడ్డి గురించి వచ్చింది అక్కడ. అంటే దానికి సంబంధించిన చరిత్ర ఇక్కడ పెట్టిండనమాట లింకుడుగా. 1220 సంవత్సరంలో గణపతిదేవ చక్రవర్తి సోమామ దంపతులకు రుద్రమదేవి జన్మించింది. గణపతిదేవుడు పుత్ర సంతానం కొరకు నారమ్మ పేరమ్మలను కూడా పెళ్లి చేసుకున్నాడు. కానీ మగ సంతానం కలగనందున రుద్రమని పురుష సంతానంగా పెంచుకున్నాడు. రుద్రమదేవి సినిమా చూస్తే అర్థమవుతుంది మొత్తం ముచ్చట. రుద్రమదేవి యొక్క గురువు ఎవరనంటే శివదేవయ్య. మేనమామ జయాపశానాన్ని, నాట్యశాస్త్రాన్ని, కొంకణబట్టు, సంగీత సాహిత్యాలతో పాటు వివిధ కళల్లో శిక్షణ ఇచ్చాడు. గణపతిదేవుడు రుద్రమను వీరభద్రునికిచ్చి వివాహం చేశాడు. వీరికి ముమ్మడాలు, వీరరుద్రమ్మ, రుయ్యమ్మ అనేటువంటి పుత్రికలు పుట్టినారు. వీరభద్రుడు మరణించినప్పుడు తన కుమార్తె ముమ్మడాంబతో చితికి నెప్పు పెట్టించింది. మొదటి పోలరాజు కేసరి సముద్రం అనేటువంటి చెరువు తవ్వించాడు. రెండవ బేదరాజు శెట్టి సముద్రం అనేటువంటి చెరువును ఏర్పరిచాడు. పాకాల చెరువు గణపతిదేవుని కాలంలో రేచర్ల రుద్రచేత నిర్మించబడింది. రుద్రమ గణపతిదేవుని కాలంలో ఉన్నటువంటి కాకతీయ రాజ్యాన్ని మరింత స్థిరపరిచింది. ఉత్తరాన సింహాచలం నుండి దక్షిణాన కంచి వరకు, పశ్చిమాన బీదర్ వరకు, తూర్పున బంగాళాఖాతం వరకు కాకతీయ రాజ్యాన్ని విస్తరించింది. రుద్రమదేవి తన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించేది ముమ్మడమ్మ కొడుకు ప్రతాపరుద్రుడని ప్రకటిస్తుంది. కాకతీయ ప్రతాపరుద్రుడు ఉన్నాడు కదా, రెండవ ప్రతాపరుద్రుడు చివరి అంటే రుద్రమదేవి యొక్క మనవడు అనమాట. ఆయన ఇక ఈ రుద్రమదేవి తన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించి చెప్పింది. క్రీస్తు 1289లో నల్గొండ జిల్లా నకరికల సమీపంలోని చందుపట్ల వద్ద కన్నుమూస్తుంది. చందుపట్ల దగ్గర ఇప్పుడు శాస్త్రం కూడా ఒకటి ఉంది. ఆమె మరణించినట్లుగా చెప్పేటువంటి శాస్త్రం ఒకటి ఉంది. ఓకేనా. ఇది రుద్రమదేవి గురించి. ఇదేదో ఇంతకుముందు వచ్చింది కదా డబ్ల్యూడబ్ల్యూ. ఇంకా ఆరుట్ల కమలాదేవి తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు, స్వాతంత్ర సమరయోధురాలు, ఉన్నత ఆశయాలు కలిగినటువంటి కమ్యూనిస్టు, ఆంధ్రరాష్ట్ర మహిళా ఉద్యమ నిర్మాణంతో నిరంతరం కృషి చేసిన వనిత ఆరుట్ల కమలాదేవి. ఈమె నల్గొండ జిల్లా ఆలేరు తాలూకా అన్నారు కానీ ఇప్పుడు యాదాద్రి జిల్లా ఇది. ఆలేరు తాలూకా మంతపురి గ్రామంలో పుట్టింది. పుట్టినప్పుడు తల్లిదండ్రులు రుక్మిణి అని పేరు పెట్టారు. ఇది ఇంపార్టెంట్. ఆరుట్ల కమలాదేవి యొక్క అసలు పేరు ఏం పేరు చెప్తలేరు. రుక్మిణి. రుక్మిణిని 11 సంవత్సరాల వయసులో ఆరుట్ల రామచంద్రారెడ్డితో ఆర్య సమాజం పద్ధతిలో వివాహం జరిపింది. వివాహ వేదిక పైన రుక్మిణి పేరును కమలాదేవిగా మార్చారు. వివాహం తర్వాత పట్టుదలతో చదివి మెట్రిక్ పూర్తి చేసిందంట. వివాహం అయినాక ఎస్ఎస్సి కంప్లీట్ అయింది. 1944లో పుట్టినటువంటి కొడుకు విప్లవ అనేటువంటి పేరు పెట్టింది. విప్లవ అంటాను పేరు. గద్దరు వాళ్ళ కొడుకు పేరు సూర్యుడు చంద్రుడు వెన్నెల అని పెట్టింది తెలుసా? సూర్యుడు చంద్రుడు వెన్నెల. ఒక కొడుకు పేరేమో సూర్యుడు, ఇంకోటేమో రెండోడు చంద్రుడు, మూడోడు వెన్నెల. చంద్రుడు చనిపోయాడు, సూర్యుడు ఒకడు, వెన్నెల ఉంది కంట్రోల్ పెట్టి నుంచి. 1952 మొదటి సాధారణ ఎన్నికల్లో ఆలేరు నుండి అత్యధిక ఓట్ల మెజారిటీతో శాసనసభకు ఎన్నికైంది. 1967 వరకు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ప్రజల ఆదరాభిమానాలు పొందింది. 1964లో శాసనసభలో ప్రతిపక్ష నాయకురాలుగా బాధ్యత నిర్వహించింది. స్వతంత్ర భారతదేశంలోని రాష్ట్రాల్లో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకురాలుగా చరిత్ర సృష్టించింది. 1998లో కాకతీయ విశ్వవిద్యాలయం ఆమె గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఉన్నత ఆశయాలతో ఉత్తమ వ్యక్తిత్వంతో పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి ఆరుట్ల కమలాదేవి జనవరి 1వ తేదీ 2001న ఈ లోకము విడిచి వెళ్ళిపోయింది. ఏం లేదు ఈమె గురించి ఏంటంటే, ఈమె వివాహము అయిన తర్వాత ఎస్ఎస్సి పూర్తి చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి అనేక పర్యాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రతిపక్ష నాయకురాలుగా బాధ్యతలు నిర్వర్తించింది. మహిళలు అంటే ఇట్లా ఉండాలని పిల్లలకు తెలియపడం కోసం ఇది. విశేషాంశాలంటే మొత్తం 5వ తరగతికి సంబంధించి ఈ పాఠ్యాంశం తర్వాత ఘన తెలంగాణ కన్నావురా బాల మన తెలంగాణ కథ విన్నావురా బాల అనేటువంటి పాటను ఒక ఆయన రాసిందంట. వెలపాటి రామారెడ్డి. చదవని వాడజ్ఞుడు చదివిన సద్వివేక ఇది పోతన భాగవతం. కనులు లేనివాడు అందుడు కాడు, విద్యావిహీనుడు అందుడు. ఇది క్షేమేంద్రుడు ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. ఓకే. ఇది 7వ తరగతికి సంబంధించినటువంటిది అనమాట. ఉపవాచకంలో ఆరుట్ల కమలాదేవి, రుద్రమాదేవి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ సింహాసన ద్వాత్రింశం ఇంపార్టెంట్ అండి. దేవులపల్లి రామాంజరావు.
వాళ్ళు ఇంపార్టెంట్. మెయిన్ ఎవరైతే కవులు ఉన్నారో వాళ్ళని బాగా చూసుకోండి, వాళ్ళ మీద బిట్లు రావడానికి అవకాశము ఉంది. ఓకేనా, ఇది 7వ తరగతి. తర్వాత నెక్స్ట్ క్లాస్లో 8, 9, 10 అవి చూద్దాం.